వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. గంగా నది అనేటువంటిది మనం చాలా పవిత్రంగా భావిస్తాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా మన కలశంలో ఉన్న జలాన్ని కూడా గంగాజలం కింద భావించి మనం పూజ చేస్తాము. అలాంటి గంగా నదిని, పవిత్రమైనటువంటి గంగా నదిని శుభ్రంగా ఉంచడం, పవిత్రంగా ఉంచడం, ముఖ్యంగా క్లీన్ గా ఉంచడం అనేటువంటిది ఒక పెద్ద మిషన్. అది దాన్ని చేపట్టింది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కానీ అయినా కూడా దాంట్లో గంగా నదిలో అనేక వ్యర్థాలు వేయటం, లేదంటే ఈ పరిశ్రమల కాలుష్యం, ఇవన్నీ కూడా ఎక్కడ ఆగట్లేదు. సరే, వాటిని నిర్మూలించడానికి ప్రభుత్వం పరిధిలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా, ముఖ్యంగా అక్కడ వారణాసిలో ఆ ఘాట్లు ఏవైతే ఉంటాయో అక్కడ వాటిని శుభ్రంగా ఉంచడంలో మాత్రం భక్తులు, లేదంటే అక్కడ స్థానికులు, లేకపోతే అక్కడ వచ్చేటువంటి టూరిస్టులు వాళ్ళంతా కూడా వాళ్ళు శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తాజాగా ఒక ఘటన జరిగింది. వారణాసిలో బోట్లో తిరుగుతూ చికెన్ బిర్యానీ తిన్నారు కొంతమంది యువకులు. దాని యొక్క వ్యర్థాలు కూడా దాంట్లో వేసినటువంటి పరిస్థితి, పవిత్ర గంగా నదిలో వేసినటువంటి పరిస్థితి. అక్కడ అనేక మంది స్నానం చేస్తారు. సో ఇది చాలా పెద్ద దుమారం రేగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడ స్థానిక బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు ఆయన రజత్ జైస్వాల్ కొత్వాలీ అనేటువంటి ఆయన ఫిర్యాదు మేరకు ఆ కుర్రాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అసలు గంగా నది యొక్క ఆవశ్యకత ఏంటి, పవిత్రత అనేటువంటిది ఒక కోణం అయితే, అసలు గంగా నది యొక్క నదుల యొక్క పరిశుభ్రత, నదుల నీటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత, వీటి గురించి ఒకసారి తెలుసుకుంటే, మనం గంగా నది అనేటువంటిది కేవలం ఒక నది మాత్రమే కాదు, అది ఒక నాగరికత. భారతదేశంలో గంగా నది అంటే కేవలం ఒక నీటి ప్రవాహం కాదు, అది ఒక సంస్కృతి, విశ్వాసం, పవిత్రత, నాగరికత. హిమాలయాల నుంచి ప్రారంభమై వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ కోట్లాది ప్రజలకు జీవనాధారంగా నిలుస్తోంది. గంగా నది ఒడ్డున అనేక పంటలు పండుతాయి. కొన్ని రాష్ట్రాల్లోనే పండుతాయి అవి. ఈ రోజు కాలుష్యంతో బాధపడుతుంది గంగా నది. మనమంతా గంగను రక్షిస్తున్నామా లేకపోతే నాశనం చేస్తున్నామా అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. గంగానది ప్రాముఖ్యత ఏమిటి అంటే, భారతదేశానికి ఎందుకు గంగానది అవసరం అంటే, వ్యవసాయం, తాగునీరు, జీవనోపాధి ఇవన్నీ కూడా ఈ నది మీద ఆధారపడి ఉన్నాయి. దేశ జనాభాలో దాదాపు సగం మంది గంగా నది పరివాహక ప్రాంతంలో జీవిస్తున్నారు. అంటే ఇక హిందూ సంప్రదాయంలో గంగని మనం గంగా మాత అంటూ కూడా పూజిస్తాము. పుణ్యస్నానాలు, ఆచారాలు అన్నీ గంగతోటే అనుబంధం కలిగి ఉన్నాయి. కాలుష్యం ఎలా పెరిగిపోతుంది గంగలో అంటే, కొన్ని దశాబ్దాలుగా గంగానది తీవ్రమైనటువంటి కాలుష్యానికి గురవుతోంది. నగరాల నుంచి వచ్చే మురుగునీరు, పరిశ్రమల నుంచి వచ్చే విషపూరిత వ్యర్థాలు, ప్లాస్టిక్, పూజా సామాగ్రి ఇవన్నీ కూడా గంగా నదిలో కలుస్తున్నాయి. ఫలితంగా పవిత్రమైనటువంటి నది ఒక ప్రమాదకరమైనటువంటి స్థితికి చేరుకుంది. గత ప్రభుత్వాల ప్రయత్నాలు గంగను శుభ్రం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసే, గతంలో కూడా గంగా యాక్షన్ ప్లాన్ వంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కానీ అవి పూర్తిగా విజయవంతం కాలేదు. కారణం ఏంటంటే, ప్లానింగ్ లో లోపాలు, అమల్లో లోపాలు, అవినీతి. ముఖ్యంగా 2014 తర్వాత నమామి గంగే మిషన్ అనేటువంటిది ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. మనకేంటంటే, నరేంద్ర మోడీ గారు అదే నియోజకవర్గం నుంచి ఆయన పార్లమెంట్ సభ్యుడు అయి ఉండటం కూడా మన ప్రధాని, అదొక అడ్వాంటేజ్. నమామి గంగే అనే భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇది గంగను శుద్ధి చేయడానికి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అతిపెద్ద చర్యగా చెప్పుకోవచ్చు. వేల కోట్లు ఖర్చు చేస్తూ ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. ఈ గంగా నమామి గంగే ముఖ్య లక్ష్యాలు ఏంటి అని అంటే, మురుగునీరు గంగలో కలవకుండా ఆపటం, పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించడం, నదీ తీరాల అభివృద్ధి, ప్రజల్లో అవగాహన పెంచడం. సో ఈ ప్రాజెక్టులో భాగంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించారు, ఘాట్లను అభివృద్ధి చేశారు, నదిలో తేలియాడే చెత్తను తొలగించే చర్యలు తీసుకున్నారు, అడవులు పెంచే కార్యక్రమాలు చేపట్టారు, డాల్ఫిన్ సంరక్షణ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, 300కి పైగా ప్రాజెక్టులు పూర్తయ్యాయి, కొన్ని ప్రాంతాల్లో నీటి నాణ్యత కూడా మెరుగుపడింది, టూరిజం కూడా పెరిగింది అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా మరోవైపు విమర్శలు కూడా ఉన్నాయి. కొన్ని సివరేజ్ ప్లాంట్లు కనెక్ట్ కాలేదు, డబ్బు పూర్తిగా వినియోగం అవ్వలేదు, కానీ పూర్తిగా ఫలితం రాలేదు అనేటువంటిది కూడా ఒక ఇది. తాజాగా ఈ బిర్యానీ వివాదం ఏంటనంటే, వారణాసిలో దేశవ్యాప్తంగా కొంతమంది యువకులు చర్చనీయాంశమైంది ఈ విషయం. కొంతమంది యువకులు గంగా నదిలో పడవలో బిర్యానీ తింటూ ఆ వ్యర్థాలను గంగలో వేయటం అనేటువంటిది, ఆ వీడియో వైరల్ అవడంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఘటన మనకు ఒక పెద్ద సందేశాన్ని ఇస్తుంది. ఏంటంటే, కాలుష్యం కేవలం ప్రభుత్వ సమస్య మాత్రమే కాదు, ప్రజల బాధ్యత కూడా. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక గంగా నదేనే కాదు, పవిత్ర నదులు ఏవో గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా
ఇలా అన్ని నదుల యొక్క జలాలను కాపాడుకోవటం అనేటువంటిది మన బాధ్యత, ప్రజల బాధ్యత కూడా. మనమే చెత్త వేస్తూ మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం కూడా సరైనది కాదు. నదులను రక్షించడం ఎందుకు అంటే, నదులు లేకపోతే జీవితం అసాధ్యం, వ్యవసాయం కుదరదు, తాగునీరు దొరకదు, పర్యావరణం క్షీణిస్తుంది, ఇక భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతుంది. ఇక ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పడేయటం ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో అది. ఇక పరిశ్రమలు కూడా నియమాలు పాటించాలి. వ్యర్థాలని పదే పదే నదుల్లోకి వదలకుండా వాటిని వాళ్ళు దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇక గంగా నది మన ఆత్మ. ఫైనల్ గా చెప్పుకోవడం ఏంటంటే, దాన్ని కాపాడటం మన కర్తవ్యం. ప్రభుత్వం ప్రాజెక్టులు చేస్తుంది, కానీ ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. గంగని రక్షిస్తేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.